హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు కొబ్బరి మామిడికాయ పచ్చడి చేసుకుందాము. స్టవ్తో పని లేకుండా చక్కగా చిక్క తీసేసుకొని మామిడికాయ ముక్కలు కట్ చేసుకొని, కొద్దిగా పుల్లగా ఉన్న మామిడికాయ అయితే బాగుంటుంది. కొబ్బరికాయ కూడా ముక్కలు కట్ చేసుకొని చక్కగా కొబ్బరికాయ ఎంత తీసుకున్నామో మామిడికాయ కూడా అన్నీ ముక్కలు తీసుకోవాలి. అప్పుడు దాని టేస్ట్ బాగుంటుంది. దానికి సరిపడా పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు వేసుకోకూడదు ఈ పచ్చడికి. చక్కగా ఈ పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, వెల్లుల్లిపాయ, మామిడికాయ ముక్కలు, జీలకర్ర, అల్లము, దాని సరిపడా క్వాంటిటీ ఎంత తీసుకుని దాని క్వాంటిటీని పెట్టి మనం వేసుకోవాలి. ఐటము ఒక స్పూన్ సరిపోతాయి. పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఒక చిన్న స్పూన్ వేసుకోవాలి, కలర్ బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా దాని సరిపడా వేసుకోవాలి. వేసుకొని దాని సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్తో పని అయితే లేదు. పోపు పెట్టుకుంటే దాని పని, పోపు పెట్టుకోకపోయినా బాగుంటుంది, కానీ పోపు పెట్టుకుంటే ఇంకా టేస్ట్ పెరుగుతుంది. చక్కగా కొద్దిగా పోపు గింజలు వేసుకొని, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కొద్దిగా ఒక్క ఎండుమిరపకాయ వేసుకొని స్మెల్ కోసం కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకుంటే చాలా, అసలు అప్పుడే వేయించుకొని రైస్కి నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. అసలు ఆ పచ్చడి హెల్త్కి కూడా చాలా మంచిది. కొబ్బరి కానీ పచ్చి మామిడికాయ కానీ చాలా మంచిది అనమాట. ఒకసారి ట్రై చేయండి, చేస్తే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు.